నమస్తే అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు ఇక్కడ జిఎస్ఆర్ ఫార్మ్స్ నడిపిస్తున్నటువంటి మన గణేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వారి దగ్గర నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్వీట్స్, స్నాక్స్, అలాగే కారపళ్ళు, రకరకాల కారపళ్ళు మరియు ఈ రకరకాల రైసులు కూడా వాళ్ళు సేల్స్ చేస్తున్నారు. అవి మొత్తం ఎలా ఉంది, ఏంటి, బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది మొత్తం వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రెడ్డి గారు. నమస్కారం అండి. మీరు పెట్టి అన్నాళ్ళు అవుతుందండి ఇది? మనం యాక్చువల్‌గా మా మదర్ వాళ్ళు ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుండే వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ మనం ఏంటంటే నేను సివిల్ చేశాను. సివిల్ ఓకే. ఇంజినీర్‌గా చేశాను. ఇంకా అందరం కలిసి ఉందాము అన్న ఆలోచనతో కరోనా అప్పుడు నేను జాబ్ క్విట్ చేసి ఇక్కడికొచ్చాము. సో, మన ఫుడ్ ఎవరైతే నార్మల్‌గా మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్‌కి అట్లా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తాం. వాళ్ళు బాగున్నాయి అని అంటాం. మాకు కూడా ఓకే. చేసి పెట్టండి అన్నప్పుడు మనకు చిన్న ఐడియా ఏంటంటే, ఇంకా వేరే దగ్గరికి వెళ్తాం ఎందుకు మనం ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వచ్చు కదా అన్న ఆలోచనతో మనం కూడా స్టార్ట్ చేసాం. జిఎస్ఆర్ ఓకే. ఫార్మ్స్ అండ్ ఓకే. ఫుడ్స్. సో, అలాగే మనం ఇంకా 4 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. ఆన్‌లైన్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్‌గా మనం బేస్ చేసుకొని చేస్తున్నాము. ఎట్ ప్రెజెంట్ సక్సెస్‌ఫుల్‌గానే మనం 80% ఆఫ్ ద పీపుల్‌ని సాటిస్ఫై చేసుకుంటూ అంటే మనమేం హైప్ చేసుకోవట్లేదండి. మనం ఇంట్లో ఎలా చేస్తున్నామో వాటిల ప్రకారమే మనం ఇస్తున్నాము. అంటే ఓకే. మాయి బావుంటాయి, మావే తినండి అని మాత్రం మనం ఎప్పుడు అనం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒకటి సార్. మీరు ఒకటి ఇష్టపడతారు. నేను ఇంకొకటి ఇష్టపడతాను. అవును. సో, మనమేంటంటే మీడియంగా చేసుకుంటూ వెళ్తున్నాము. కస్టమైజేషన్. ఇప్పుడు మీరున్నారు సార్ నాకు కొంచెం స్పైసీ కావాలి అని అన్నారనుకోండి. ఓకే. కొంచెం మీరు చెప్పేదాన్ని బట్టి మనం మీకు అది. సెపరేట్‌గా చేసివ్వడం, అంటే మన ఎక్స్‌ట్రాగా చేసి కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అవునండి. వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళ చేసి టేస్ట్‌కి పెడతారు. తగ్గట్టు మనం 90% ఓకే. రీచ్ అవుతున్నాము. ఓకే. ఇప్పుడు ఆ 10% ఎందుకు అని అంటున్నామంటే, అది మా మిస్టేక్ అవ్వచ్చు. లేదంటే వాళ్ళ ఓయ్! టేస్ట్ బడ్స్ వల్ల కొంచెం ఎక్కడేం ఇబ్బందుంటది. జరుగుతదిలేండి. 90% చేస్తే చాలు. ఆ అవునండి. 10% అనేది ఆటోమేటిక్ మనం ఎంత పర్ఫెక్ట్‌గా మనం చేయలేము. అది ఎవడి వల్ల కాదు అదే. గూడా. అదే. అది 90% అంటేనే ఒక రేంజ్‌లో మీరిచ్చినట్లది. అవునండి. మనం క్వాలిటీ ఏంటంటే పరంగా గాని. ప్రీమియంగానే ఇస్తున్నాం సార్. ఓకే. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే మన కంట్రీ నుండి బయటికెళ్ళి మన ఫుడ్‌ని ఇష్టపడే వాళ్ళని వాళ్ళేంటంటే వాళ్ళెలా ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఓపెన్ చేయంగానే ఒక హ్యాపీనెస్‌తో అది. డబ్బులు పోయాయి కాదు. మనకి ఇంటి ఫుడ్ వచ్చిందన్న ఒక హ్యాపీనెస్ మాకు ఆ మెసేజ్‌లు చూస్తుంటే మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. ఓకే. అలానే మనం నాటుకోళ్ళు కూడా స్టార్ట్ చేసాము. ఇది ఓకే. ఫామ్‌లో ఓపెన్ రేంజ్‌లో. ఓకే. సో, మనకేంటంటే ఎక్కడన్నా ఎవరన్నా అమ్ముతున్నారు. ఒక 10, 15 పెయిర్స్ అట్లా అమ్ముతున్నారనుకోండి కోళ్ళు. హ్మ్. మనం ఏంటంటే తీసుకొచ్చి ఇక్కడ ఫామ్‌లో వదిలేస్తాము. మనకి నాటుకోడి పికిల్ ఎప్పుడన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం కొంచెం కొన్ని పిల్లలు చేపిస్తాం ఇక్కడే సొంతగా. ఓకే. అట్లా చూసుకొని మన బ్యాచ్‌ని ప్రకారం మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు కట్ చేసుకొని మనం సేల్ చేసుకుంటాము. సో, దానివల్ల ఏంటంటే లోకల్‌గా వాళ్ళు విన్ విన్ సిట్యుయేషను. అన్నీ మనం పెంచడానికి కూడా అవ్వదు సార్. ఎందుకంటే అవునవునవును. నేను ఫస్ట్ చేశాను, దెబ్బతిన్నాను. సో, అది మనకేంటంటే కొన్ని మినిమమ్ సెటప్‌తోనే వెళ్తున్నాము. అంతకుముందు పందెం పుంజులు అన్నీ పెట్టాము. ఓకే. అది కొంచెం లాస్ అయ్యాము. సో, అది మళ్ళీ ఉన్నదాన్ని ఎందుకు తీసేయడం, ఏదో ఒకటి అలా రన్ చేసుకుందామని కోళ్ళ ఫార్మ్ మాత్రం ఇలా ఎప్పుడన్నా తీసుకొచ్చుకొని చేసుకుంటున్నాము. కొన్ని మన ఓన్‌యి ఉన్నాయి. కొన్ని బయటియి ఉన్నాయి. ఓకే అండి. మాక్సిమం మిర్చి ఏదైతే మనం వాడతామో హ్మ్. కారము అవి ఓకే. మనం ఒక రైతు దగ్గరే తీసుకుంటాము. 100% న్యాచురల్ అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే ఇవాళ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఎతుక్కుంటున్నాము. అది. మన ప్రొ మన మన ఏదైతే మ్యాంగోస్ కూడా సేల్ చేస్తాము. కవర్స్ టై చేసి రూ. 200 పర్ కేజీ ప్లస్ ట్రాన్స్‌పోర్ట్ అట్లా చేస్తున్నాము ఎవ్రీ ఇయర్. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యాంగోస్‌కైతే. ఓకే. షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇంకా అప్పటి నుండి ఏంటంటే ఒక్కసారే మనం ఆర్గానిక్ అని చెప్పి మార్చడానికి చెట్లు దెబ్బతింటాయి అన్న ఆలోచనతో మనం చేయలేదు. ఓకే. ఎవ్రీ ఇయర్ స్లోగా సైమల్టేనియస్‌గా సాయిల్ అప్లికేషన్ ఇప్పుడు ఈ 2 ఇయర్స్ నుండి మనం ఓన్లీ నేచురల్‌గానే చేస్తున్నాం. అంటే ఓన్లీ మైక్రో న్యూట్రియంట్స్ ఒక హార్టికల్చర్ ఎక్స్‌పర్ట్‌ని తీసుకొచ్చి ఏమేమైతే ఇవ్వాలో వాటిల్నే ఇచ్చి మనం మ్యాంగో గార్డెన్‌ని చేస్తున్నాము. 1, 2 స్ప్రేయింగ్స్ ఇవాళ ఉన్న క్లైమేట్ ప్రకారం ఇక తప్పదులేండి. చేయాల్సొస్తుంది. అది మనం ఓపెన్‌గా చెప్పేస్తున్నాం సార్. అది. కస్టమర్‌కి చెప్తున్నాం. అది టెక్నికల్‌గా ఏంటంటే సింథటిక్ అనేది మనం వాడట్లేదు సార్. ఓకే. మోనోక్రోటోఫాస్ అలాంటివి వాడట్లేదు. అన్నీ థింగ్స్ బాగుండి ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం గానీ మనది ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. మినిమమ్ సైజ్ అనేది 300 గ్రామ్స్ ఓకే. ఉండాలి వాళ్ళకి యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడానికి, రేడియేషన్ చేయడానికి. ఓకే. సో, ఈ ఇయర్ చూస్తాము. మరి లాస్ట్ ఇయర్ అయితే మనకి కొన్ని స్పాట్స్ అయితే వచ్చాయి. కవర్లు కట్టినా గానీ క్లైమేట్ బాగోక. ఇంకా ఈ ఇయర్ చూసి దాన్ని బట్టి వాళ్ళు గూడా మన మీద మంచి ఇంప్రెషన్‌తో ఉన్నారు. చేస్తున్నారు వీళ్ళు మంచిగా చేస్తున్నారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కిందని. ఓకే అండి. మీరు ఇందాక మీరు స్టడీ గట్టిగా కొంచెం చేసి
జాబ్ బంద్ చేసి మరి దీంట్లోకి వచ్చారు. మీకు శాలరీ ఎంత వచ్చేదండి దాంట్లో? శాలరీ ఇప్పుడు అది ఎందుకులేండి. అంటే ఓకే. అంటే మినిమం నేననేది ఏంటంటే మాకు సర్వైవ్ అవ్వడానికి ఓకే సార్. ఓకే. ఇప్పుడు బట్ ఆ ఏంటంటే శాలరీకి ఇక్కడ మీరు చేసేదానికి సరిపోతుందా? సార్ ఇప్పుడు ఓకే 100% హ్యాపీనా కాదా? సార్ ఒకటి సార్. అది. నాకు జరిగినట్టు అందరికి జరగాలని, మానేసి ఓకే. రావాలని ఎవ్వరు కోరుకోరు. ఓకే. నాకు లక్కీగా ఏంటంటే బై మా వైఫ్, మా అమ్మ వాళ్ళు అందరూ, మా అన్నయ్య వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఓకే. సో ఆబ్వియస్‌లీ ఏంటంటే ఎప్పుడైనా ఫ్యామిలీ సపోర్ట్ వెనకాల అది పాజిటివ్‌గా ఉంటే ఓకేనండి. ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఇంట్లో ముందు మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటేనే ఉంటేనే మీరు మనం ఫస్ట్ ఏదైనా చెప్పారు. ఆ! మీరు ఒక ఐటెమ్స్ తయారు చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు రివ్యూ ఇచ్చారని. అవును. అది మనకి ముందు మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చే రివ్యూనే మనకు అవును. ముందు ముఖ్యం. అవునండి. ఆ తర్వాతనే బయట. ఫస్ట్ స్టెప్పే మన వాళ్ళు ఫ్రెండ్స్ మనం నమ్మితే ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్‌గా బయటికెళ్ళిపోతాం. అవునండి. తప్పకుండా. అది ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా మనకి ఫుల్ సపోర్ట్ ఉంటేనే అవును. మనం ఎదగడానికి కూడా వీలుంటది. 100% అది నేను అది. బిలీవ్ చేస్తానండి. ఓకే. అయితే ఇప్పుడు క్వాలిటీ ఇష్యూస్ వస్తానే ఉంటాయి. మనం వాటిని రెక్టిఫై అది చేస్తాము. తప్పదులేండి. అది అది ఏంటంటే మనం ఒక్కొక్క ఆయిల్ క్యాన్ తేడా రావచ్చు. లేదంటే అది. ఒక బ్యాచ్ మా వాళ్ళు తేడా చేయొచ్చు. అది కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఓకే. లేదండి మేము బానే పంపించాము. మీ దగ్గరే పాడైపోయింది అన్నది అబద్ధం అండి. ఒక్కొక్కసారి జరుగుతాయి. ఫ్లాస్ అనేది జరుగుతా అది. ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి మళ్ళీ మనం కాంప్లిమెంటరీగానో లేకపోతే వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు అన్నది మనం తెలుసుకొని వాళ్ళ రివ్యూస్ ప్రతిదీ నోట్ చేసుకున్నాం కాబట్టి 7,500 మెంబర్స్ కస్టమర్స్‌తో హ్యాపీ కస్టమర్స్‌తో మనం ముందలకెళ్తున్నాము. ఓకే అండి. మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఏమేమి ఐటెమ్స్ నాన్ ఉంటాయండి? వెజ్ వచ్చేసరికి మనకి బోన్‌లెస్ అంటే యూఎస్ వీటిలికేంటంటే అండి అంతకుముందు హ్మ్. బోన్ అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా బోన్‌లెస్సే అలౌ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళకి స్ట్రీమ్ లైన్ సెపరేట్‌గా మనం బోన్‌లెస్ పికిల్స్ అవైలబిలిటీ తీసుకొచ్చాం. కొరమేను ఓన్లీ ఫిష్‌లో అయితే మనం కొరమేను ఒకటే చేస్తాము. హ్మ్. మటన్ బోన్‌లెస్, చికెన్ బోన్‌లెస్, ప్రాన్. ప్రాన్‌లో వచ్చేసి 2 టైప్స్ స్మాల్, బిగ్ వస్తాయి. ఓకే. నార్మల్‌గా ఇక్కడ నాటుకోడి మనకి మన ఫామ్‌లో పెరిగినవి, మన ఊర్లో తీసుకున్న అవే నాటుకోళ్ళు ఉంటాయి కాబట్టి ఓకే. సో వాటికి పెద్ద మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. అది. ఇంకా వడ్లు అవి వేస్తాము. వ్యాక్సిన్స్ అంటే ఇక పవర్‌ని బట్టి, వచ్చిన ఇంగ రోగాన్ని బట్టి అది అవన్నీ అది రానీయకోకుండా చేయడం. కొంచెం మెయిన్‌గా వచ్చిన వాటిని అదేలేండి. ఇప్పుడు వచ్చిన అంటే మెయిన్ మనకి ఇక్కడ జిఎస్ఆర్ ఫార్మ్స్‌లో వచ్చేసరికి మీకు నాటుకోడి పికిల్స్ మాత్రం వీళ్ళు సొంతంగా పెంచిన కోళ్ళ నుంచే మీకు నాటుకోడి పికిల్స్ తయారు చేస్తున్నారు. అలాగే నాన్ వెజ్ అంటే మనకి వెజ్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉంటాయండి? వెజ్ సీజనల్ సార్. ఇప్పుడు కాలీఫ్లవర్ వస్తది రేపు డిసెంబర్‌కి. సో ఓకే. కాలీఫ్లవర్ మనం చేస్తాం. ఔట్ ఆఫ్ ద బాక్స్ సీజన్‌కి ముందల గాని అట్లా పెడితే ఏమవుతదంటే హ్మ్. చేస్తాం. ఓకే. బట్ ఏంటంటే 1 డే, 2 డేస్‌కి మన ఫంక్షన్స్‌కి ఏమన్నా కావాలి అంటే రిక్వెస్టింగే చేయమంటే చేస్తాం గానీ, నిలవ ఉండే చట్నీలు ఆగవండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో డబ్బులొస్తున్నాయి అని చెప్పి చేసి రేపు అది పాడైపోతే అవును. ఒక బ్యాడ్ కామెంట్ 99 రైట్ వర్డ్స్‌ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటది. ఓకే. ఇప్పుడు ఆ! మీరు మీరు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే అది ముందు పాడైతే మీరే దాన్ని అవునండి. మనం ఎంకరేజ్ చేసిన పంపించడం జరగదు. ఇక్కడే జరగదండి. పడేస్తారు. మనమే ఎందుకంటే మీకు తీసేస్తాం. లాసే. మనకి లాస్. కాబట్టి మీకు అది ఉన్నది ఉన్నట్టు కస్టమర్ చెప్తాం రిక్వైర్‌ని సార్. బట్టి ఈ చేస్తారు. ఇయర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పండు ఓకే. మిర్చి చట్నీ పెట్టాము. 200 హ్మ్. కేజెస్ పెట్టాము. ఆ! వితిన్ 1 మంత్‌లో కొంచెం స్మెల్ మారినట్టు అనిపించి ఒకసారి టెస్ట్‌కి తీద్దామని చెప్పి మొత్తం తీసాము. టెస్ట్ హ్మ్. అంటే వేరే ఏం టెస్ట్‌లు కాదు సార్. మనం మామూలుగా స్మెల్ ఈ కలర్ ఏంటని చూస్తే ఒక 10 కేజెస్ బ్యాచ్ చేసి చూసాం. ఓకే. మొత్తం పొంగిపోవడం అట్లా అవుతుంది. ఇంకెమ్మటనే మనం గార్బేజ్ చేసేసాం. మొత్తం తీసేసి ఓకే. మొత్తం తీసాం. ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ పెట్టేసాం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏదో మేకప్ చేస్తే రేపు అవును. ఒక ఐటెమ్ గురించి మన జిఎస్ఆర్ ఫార్మ్స్ అండ్ ఫుడ్స్‌కి బ్యాడ్ రివ్యూ రావచ్చు. 100% అండి అది. సో దాన్ని మనం మనం ఏంటంటే క్రైటీరియా ఒక్కటేనండి. మంచి ఫుడ్ ఇవ్వాలి. అది. ఎక్కువ మంది కస్టమర్‌లని రీచ్ అవ్వాలి అని అనుకున్నాం స్టార్టింగ్‌లో. అది చాలా కష్టం. చే మనం చేస్తూ, మీరి చేస్తూ, చేస్తూ, అది చేస్తూ వెళ్తాం. ఇక వెళ్తంటేనే వెళ్తా ఆటోమేటిక్‌గా ఉంటే కస్టమర్స్ పెరుగుతుంటారు. కస్టమర్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ 7, ఫ్రెండ్స్ 8,000 మెంబర్స్ అంటే మీకు అవునండి. మనకి మన లెక్కకి సరే ఒక రకంగా కొంచెం ఎక్కువే. అవునండి. ఇక మీరు చేసేదాన్ని బట్టి ఇంక పెరుగుకుంటూ పోతుంటారు. అవునండి. ఆళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇవాళ నేనొచ్చిన తర్వాత మీ దగ్గరికి దగ్గర దగ్గర చాలా మంది మీకు ఆర్డర్స్ ఇస్తుంటే మేము చూసాం. అవునండి. ఎందుకంటే ఇప్పుడు మేమొచ్చి ఏదో మీరు చేస్తున్నారని చెప్పి మేము వీడియో తీసుకొని వెళ్ళినా అది కాదు కదా! మేము వచ్చిన తర్వాత సార్ మీకు ఎంతమంది ఫోన్ చేస్తుంటే మీరు ఆర్డర్లు తీసుకొని ఒకటేంటంటే చూస్తున్నాం నేను కాబట్టి బాగా నమ్మేదేంటంటే, అది మనం తప్పు చేసినా యాక్సెప్ట్ చేసేది ఉంటే బిజినెస్‌లోకి దిగాలండి. అది ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ అనేది కామన్. కామన్ అది తప్పదు. హ్యూమన్ ఎవరికైనా ఎర్రర్ తప్పదు. ఎందుకంటే అది మనసుకు తీసేసుకొని నేను కొంచెం ఫస్ట్‌లో ఇబ్బంది పడ్డాను. ఆ! అంటే ఇంకా మనకన్నా బాగా చేయరు అన్న యాటిట్యూడ్ కొంచెం ఉండేది స్టార్టింగ్‌లో. హ్మ్. అదేంటంటే మనకి అంతకుముందు ఎక్స్‌పీరియన్స్ లేదు బిజినెసెస్‌లో. సో, ఎప్పుడైతే మనకి కస్టమర్ రివ్యూస్ ఇవి కొంచెం ఎలా జనాల్లోకెళ్ళిన తర్వాత మనం ప్రాక్టికాలిటీగా ఆలోచించినప్పుడు, ఇప్పుడు మనం వెళ్లి ఒక హోటల్‌కెళ్ళి సమ్ ఎగ్జాంపుల్ ఒక హోటల్‌కెళ్ళాము. నచ్చలేదని మనం మొహం మీద చెప్తున్నాము.
వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు అన్న పాయింట్ మా మిసెస్ కొంచెం సపోర్ట్ చేసి మనం కూడా అది. చేయాలి. కాకపోతే ఏంటంటే మనం ఒక బుక్ పెట్టుకొని రాసుకుందాము. అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి. మనం అది. సార్ట్ అవుట్ చేసి నీట్‌గా రాద్దామని అన్నారు. ప్రతి ఆర్డర్ మనం రివ్యూ తీసుకుంటాం. బాగోదు, ఓకే. బాలేదు, ఏం స్మెల్ వచ్చింది, దేనివల్ల వచ్చింది, వాళ్ళు ఏమన్నా సెపరేట్‌గా ఏమన్నా ఒకరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఒకరోజు బయట పెట్టారా? అవి కూడా కనుక్కుంటామండి. ఓకే. అంటే మీరు కస్టమర్‌కి ఇచ్చిన తర్వాత రివ్యూ రివ్యూ తీసుకుంటారు. తీసుకుంటామండి. ఓకే. ఇప్పుడు మంచి పని. బాలేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతారు సార్. అవును. ఏదో హడావిడిగా ఫోన్ వస్తది. మీరు బయట వదిలేస్తారు దాన్ని. ఒకరోజు అయ్యాక పెడతారు. స్పాయిల్ అయిపోతది. ఓకే. సో, అదేమవుతదంటే ఆ టెంపరేచర్ కండిషన్స్ మారేసరికి బూజొచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికేంటంటే మనం ముందలే కస్టమర్‌ని అడుగుతాం. సార్ ఎలా చేశారు మీరు అని అడిగితే వాళ్ళు జెన్యూన్‌గా చెప్తారు. అది. ఎందుకంటే కస్టమరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు సార్. ఆళ్ళేంటంటే ఏది చెప్పినా మనం వాళ్ళు సాటిస్ఫై అవ్వరనమాట. సో, మనం వాళ్ళనేంటంటే కన్సిడర్ చేయాలి. బట్ బియాండ్ ఎళ్ళిపోయినప్పుడు మనం మనం మన చేతుల్లో ఉన్న వరకు చేస్తాం అంతే. గానీ స్పెషల్‌గా అంటే కష్టం కదా సార్. అలా కొన్ని జరిగాయి. కొన్ని సీఓడీలు పెట్టి కూడా లాస్ అయ్యాం. పంపించిన తర్వాత అమౌంట్ వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. ఆహ్, అది ఎలా? ఎవరైతే మీరు సీఓడీ పెట్టారనుకోండి. అంటే మనం త్రూ డెలివరీకి పార్ట్నర్ ద్వారా ఒక కొరియర్ పార్ట్నర్ ద్వారా పంపించేవాళ్ళం. అవును. ఆ పార్ట్ ఆ మీరు పార్ట్నర్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు డబ్బులు క్యాష్ తీసేసుకొని ఓకే. కస్టమర్ దగ్గర హ్మ్. ఆ చినిగిపోయిన బట్టలు అని మన జిఎస్ఆర్ ఫార్మ్స్‌ది లేబుల్ పెట్టేసి వాళ్ళు తీసుకోలేదని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ స్టాకు లేతే లీక్ అయిన చట్నీలో వేరే వేరే డబ్బాలేసి పంపించేవాళ్ళు. ఓకే. సో, అది మనం సార్ట్ ఔట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి కొన్ని కంపెనీస్‌తో మాట్లాడుకొని మనం ఇంప్రూవైజ్ చేసుకున్నాము. ఓహో! సో, మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ మూమెంట్‌లో తినాలనిపిస్తది. అవును. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే జెన్యూన్‌గా కట్టే వాళ్ళని మేము చాలా మందిని మిస్ అవుతున్నాము. అది. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం ఉండకపోవచ్చు. చాలా ఆన్‌లైన్‌లో మీరు అవును. చూస్తున్నారు, క్రైమ్స్ చూస్తున్నారు. ఎయ్యండి మీరు డబ్బులెయ్యండి అని అంటారు. రెండో రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అలా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు ఎనీ టైమ్ నా నంబరు 9059594666 మీరు వెబ్‌సైట్‌లో కూడా చూసుకోవచ్చు. ఆ నంబర్ ఉంటది. ఈ ఓకే. సొంతగా నంబర్ కూడా మా మా లొకేషన్ కూడా ఉంది. మీరు వచ్చి ఫార్మ్‌కి విజిట్ చేసైనా తీసుకెళ్ళొచ్చు. అట్లా కొంతమందేంటంటే యేసుకున్న తర్వాత మన వాళ్ళే అని చెప్పి నేను పంపించడం. కొంతమంది హ్మ్. అన్‌నోన్ పర్సన్స్‌ని గుడ్డిగా నమ్మి పంపించడం. అక్కడికెళ్ళాక వాళ్ళు ఫోన్‌లు ఎత్తకోకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అది. అందుకని సీఓడీ ఆప్షన్ అనేది తీసేయాల్సొచ్చింది. ప్రీపెయిడ్ మాత్రం 100% మాదే రెస్పాన్సిబిలిటీ అండి. మరిప్పుడు తీసుకున్న కస్టమర్‌కి డెలివరీ ఎలా ఇస్తారు మరి? మనం ఆన్‌లైనేనండి. మొత్తం ఈ ఆన్‌లైనే. కామర్స్ మనకి షిప్ రాకెట్ వయ్యా మనకి ఏ కొరియర్ అయితే వాళ్ళ అవైలబిలిటీ ఉందో వాళ్ళ ఏరియాకి ఓకే. త్రూ వాళ్ళ ప్రాపర్ వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ ఎళ్ళిపోతుంది. అంటే బుక్ డోర్ టు చేసుకున్నది. డోర్ డెలివరీ లేదు. అంటే డో ఇప్పుడు మీకు ఈ కామర్స్ డోర్ టు డోర్ ఎళ్ళిపోతదది? ఎళ్ళిపోతదండి. ఇంటికే. ఓకే. మన ఈ ఆహా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలానో హ్మ్. సేమ్ మనది గూడా అలాగే ప్రొఫెషనల్ కొరియర్ అన్నీ అన్నీ ఉంటాయి. లింక్ అయ్యి ఓకే. ఉంటాయి. వాళ్ళ ఏరియాలో ఏదైతే ఫాస్ట్ సర్వీస్ ఉందో రేటింగ్ వస్తది సార్ దాంట్లో. ఓకే. ఆ రేటింగ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా మనం పిక్ చేసేసుకొని, షెడ్యూల్ చేసేసుకొని, వాళ్ళకి రెడీ చేసేసి ప్యాకింగ్ చేయంగానే వాళ్ళకి మెసేజ్ ఎళ్తుందనమాట. ఓకే. ఇట్లా సో అండ్ సో డేట్ మీద మీ జీఎస్ఆర్ ఫుడ్స్‌ది మీరు ఆర్డర్ పెట్టారు తీసుకెళ్తున్నాము అని. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇంకా కారపొళ్ళు హ్మ్. అవి ఎన్ని రకాలుంటాయండి? కారప్పొడొచ్చి మొత్తం మన మెను వచ్చి మొత్తం 50+ ఐటెమ్స్ ఉన్నాయండి. ఓకే. దేశీ రైస్ కూడా చేస్తున్నాము. ఓకే. నేచురల్ ఫార్మింగ్‌లోనే చేస్తున్నాము. అది వాస్ట్‌గా ఏం చేయట్లేదండి. ఒక 2, 3 ఎకర్స్ చేసుకుంటున్నాము. మనం తినటానికి ఒక 10 ఫ్యామిలీస్‌కి బ్లాక్ రైస్, రెడ్ రైస్, మన కుజీ పటాలియా, దేశవాళీ రకాలు చేస్తున్నాము. ఓకే. వైట్ రైస్, అవి బ్రౌన్ రైస్. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఆర్గానిక్‌గా పండిస్తారా? సార్ నార్మలు ఆర్గానిక్ అంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి సార్. ఓకే. ఆర్గానిక్ అనేది యూఎస్ స్టైల్ అండి. ఆ! దాంట్లో కొన్ని కెమికల్స్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే. బట్ ఏంటంటే మనం ఆర్గానిక్ అన్న పదం వాడకూడదిక్కడ. ఓకే. అంటే మనం ఏంటంటే న్యాచురల్‌గా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చుకుంటూ, సూక్ష్మ పోషకాలు ఇచ్చుకుంటూ, మనం ఏ కెమికల్ స్ప్రే చేయకుండా బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఇవి స్ప్రే చేసుకుంటూ, కొంచెం తక్కువ ఈల్డింగ్ వచ్చినా గానీ మనం తీసుకొని సస్టైన్ చేస్తున్నాము. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక్క రోజులోనే సక్సెస్ అనేది ఎప్పుడూ రాదు. రాదండి. ఓకే. మనం ఒకవేళ వచ్చినా దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. అది. ఎప్పుడైనా స్లోగా ఎళ్లి గ్రాఫ్ పెంచుకున్న వాళ్ళకి ఒక్కసారే హైప్ అయిపోయి కింద పడిపోయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. అవును. అది మెంటల్‌గా డిస్టర్బెన్స్ చేయడానికి కూడా చాలా గట్టిగా పుష్ చేస్తది. ఓకే. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. మనకి ఇవాళ డబ్బులొస్తున్నాయా, రావట్లేదా అన్నది మినిమమ్ బ్యాకప్ అనేది పెట్టుకొని బిజినెస్ చేసుకోగలిగితే మాత్రం చాలా బావుంటది. ఫ్యామిలీని మిస్ అవ్వకుండా మనం చేసే అది పనిలో మెయిను. హ్యాపీగా మెయిన్ నాకర్థమైందిలెండి. మీరు జాబ్ వదిలేసి వచ్చారంటేనే ఇక ఫ్యామిలీతో హాయిగా ఇంట్లో అంతేనండి. ఉంటూ మనం బిజినెస్ ఖాళీగా మనమేంటంటే ఉండకుండా మన బిజినెస్ వుమెన్స్ మనం చేసుకుంటూ మీరు చూసారు కదా! అది. చేసేటప్పుడు. ఆ వుమెన్స్‌కి మనం ఎంపవర్‌మెంట్ ఇచ్చుకోవడం, అవును. వాళ్ళు ఒక ఫ్యామిలీలాగా కలిసిపోవడం. అది. దసరాకి మనం ఏమన్నా కాంప్లిమెంటరీగా ఈసారి ఫోన్స్ ఇచ్చాం.
అది అది చిన్నది అవ్వచ్చు, బట్ వాళ్ళకి ఏమంటే చాలా పెద్ద ఇష్యూగా చూసి చూసి చేసుకుంటారు. మేము చూసాంగండి మీ ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో మనుషుల్లాగానే తిరుక్కుంటూ అవును. అంతా మీకు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నట్టే ఇప్పుడు అది. ఇప్పుడు వాళ్ళు ఆ, చేయకపోతే నేను లేనండి. అది సో వాళ్ళ ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద నేను కనపడుతున్నాను, బట్ నేను ఇక్కడ కూర్చోవడానికి మెయిన్ కారణం, వాళ్ళే. మెయిన్ కాలమ్స్ వాళ్ళే. అవును. మా ఫాదర్ మదర్ మా అందరూ అందరూ ఒక సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఈ రేంజ్కి రాగలిగాము. ఇన్విజిబుల్ గా చాలా మంది మనని ఇక్కడ నుంచోడానికి స్టాండ్ చేయడానికి చాలా తీసుకుంటారు. వాళ్ళు చేసే శ్రమ వాళ్ళు చేస్తానే ఉంటారు. అది అది మీకు తెలియదేం కాదు. ఓకే అండి. ఇప్పుడు మన దగ్గర పికిల్స్ కానీ, ఈ వెజ్ పికిల్స్ కానీ, పొళ్ళు కానీ, దేశీ రైస్ కానీ, మొత్తం ఒక్కొక్కటి కొన్ని రేట్లు మన రేట్స్ అంటే నేను మీకు ఒకసారి మన కార్డు వెబ్సైట్ www.gsrfoods.com లోకి వెళ్తే ఓకే. మీకు అన్ని కేటగిరీ వైజ్ మొత్తం వచ్చేస్తాయండి. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని కాంబో ఆఫర్స్ కూడా పెట్టాము ఈ ఫెస్టివల్ సీజన్స్కి. ఓకే. మనం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందని పావు కేజీలు అర కేజీలు పంపించట్లేదు, బట్ ఇప్పుడు ఆహా. ఏంటంటే అన్నీ స్ప్లిట్ చేసేసి అన్నీ కవర్ అయ్యేలాగా కాంబోస్ చేసాం, కాంబో ఓకే. ఆఫర్స్ లాగా పెట్టాము. రేట్ పెద్ద డిఫరెన్స్ ఉండదు, అంటే ఆఫర్ అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే మీకు ఒక ఐటమ్ బదులు 4 ఐటమ్స్ వస్తాయి. ఒక కేజీ దాంట్లో 4 ఐటమ్స్ ఓకే. ఇప్పుడు అంటే 4 అన్ని రకాలు 4 4 పావులు పావులు పెట్టి వస్తాయి. ఓకే. అట్లా మంచిది. ఎలా మనకేంటంటే కొంచెం సర్కిల్ ఎవరన్నా గిఫ్ట్లు ఇచ్చుకునే వాళ్ళు కానీ, లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కొంతమంది దీపావళికి ఇస్తారు, కొంతమంది సంక్రాంతికి ఇస్తారు. అవును. సో ఇవేంటంటే వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక 520 రూపీస్ అనుకోండి సమ్ ఎగ్జాంపుల్ ఒక కాంబో, మ్మ్. అది ఇస్తే ఏమవుతుందంటే ఒక 10 కేజెస్ చెప్తారు మనకి. ఓకే. ఒక ఆర్డర్ 10 కేజెస్ చెప్తే 10 అంటే 4 ఐటమ్స్ కవర్ అవుతున్నాయి. అవును. సో 5 కేజెస్ చేస్తే సరిపోతుంది మనకి. అలా మనం ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి పంపించేస్తున్నాం. వాళ్ళు హ్యాపీ, మనకి హ్యాపీ. సో ఒక కొంచెం బల్క్గా వచ్చింది అనుకోండి, మనం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న పికిల్స్ కూడా మీరు నార్మల్గా ఓకే. మన దగ్గర ఉన్న పికిల్స్ ఇప్పుడు మీరు సొంతంగా తయారు చేసి ఉంచుతారా? కస్టమర్ అడిగినప్పుడే అంటే కొన్ని చేసిస్తారా? ఉంటాయి సార్, ఇప్పుడు నాన్ వెజ్ ఉన్నాయి అనుకోండి, ఓకే. మనకేంటంటే ఒక 5 కేజెస్ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాం. ఓకే. మ్యాంగో పికిల్ ఉంది, సీజన్లోనే చేయాలి. పండు మిర్చి ఉంది, సీజన్లోనే చేయాలి. కొత్తిమీర ఇవి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. కాకపోతే అకార్డింగ్ టు మార్కెట్ రేట్స్ కొంచెం మారుతాయి కాబట్టి ఓకే. మనం హైయెస్ట్ ప్రైస్నే కోడ్ చేసుకుని దాన్ని బట్టి రేట్ డిసైడ్ చేసామండి. అది 10% వేస్టేజ్ ఉంటుంది ఫుడ్ బిజినెస్లో ఎప్పుడైనా. ఏంటంటే కొన్ని ఇక రిటర్న్ అవ్వడం, కొన్ని అది తప్పదులేండి బ్రేక్ ఇక అవ్వడం. సో బిజినెస్. అది కూడా 10% క్యాలిక్యులేట్ చేసుకుని మనం అన్ని ప్రాపర్గా త్రూఅవుట్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్. ఓకే. యూఎస్కి వాటికి మాత్రం అకార్డింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి మనం చార్జ్ చేసి థర్డ్ పార్టీ వెండర్కి ఇచ్చేస్తాం. అంటే మనకి ఏ ఏ కంట్రీస్కి డెలివరీ ఉంటుందండి మన మనకి దగ్గర? ఆల్మోస్ట్ వాళ్ళు చూస్ చేసుకునే ఐటమ్స్ని బట్టి, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది సార్ సపోజ్, ఓకే. ఓన్లీ వెజ్ పికిల్స్ వెళ్తాయి, గీ ఓకే. వెళ్ళదు. ఆ, సో అక్కడ అకార్డింగ్ టు వాళ్ళ దాని ప్రకారం ఆర్డర్ తీసుకుంటాం. సింగపూర్, మలేషియా, దుబాయ్ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు. ఆ తర్వాత కొన్ని కంట్రీస్ ఉంటాయి, యుఎస్ ఉంది, తర్వాత కెనడా ఉంది, ఓకే. అట్లా తీసుకెళ్తా ఉంటారు. యూకే. అంటే మీరు డెలివరీ చేయడానికి మనం అన్ని కంట్రీస్కి అది త్రూఅవుట్ మాక్సిమం అన్ని కంట్రీస్కి అన్ని వెళ్తాయా? అంటే ఓకే. వాళ్ళ రూల్ ప్రకారం మనం వెళ్తాం సార్. ఓకే. మాది ఎందుకు పంపించరు అని అడగడానికి మనకు రూల్ లేదు. హోమ్ మేడ్ ఫుడ్స్ కిందే మనం పంపిస్తాం. ఓకే. అది వెబ్సైట్లో చేసుకోవచ్చు. వెబ్సైట్లో అవ్వకపోతే మాకు ఎనీ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 మనకి కాల్స్ చేయొచ్చు. తర్వాత వాట్సాప్ చేసినా కానీ మనం రెస్పాండ్ అవుతాము, ఓకే. బిజినెస్ అవర్స్లో కాకపోయినా. ఇంకా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయండి? అదే సార్, నాటుకోళ్ళు అయినా ఏదైనా ఒక ప్లానింగ్తో చేసుకుని ఒక బిజినెస్ అనేది మంచిగా సెటప్ చేసుకుని ఒక నెలలోనే సక్సెస్ రావాలి అనేది అది అబద్ధం మాట సార్. వీడియోలు ఓకే. చూపించినట్టు ఒక నెలలోనే, ఒక 15 రోజుల్లోనో అవ్వదు. కొంచెం మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకుని మనం ఫినాన్షియల్గా ఇబ్బంది లేకుండా, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్నాము అని అంటే కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, బాగానే ఉంటుంది. బట్ ప్రాఫిట్స్ మాత్రం 3 years తర్వాత ఎక్స్పెక్ట్ చేయాలి. అది నాటుకోళ్ళు అయినా అవనండి, ఏదైనా అవనండి. ఒక సెట్ ఓకే. ఆఫ్ అమౌంట్ అనేది మీకు బ్యాకప్ క్యాలిక్యులేషన్ మాత్రం కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ఏం కాదులే ఈ నెల 1,00,000 చేసాము అని ఒక నెల 50,000 చేసి అది మనం చాలా ఇబ్బంది పడతాము అది రేపు. మీరు ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తే మినిమం 3 years 2 years కొంచెం అది గ్రోతింగ్ ఎలా ఉంది, అసలు మనం చేయగలుగుతున్నావా లేదా అంత పర్ఫెక్ట్గా అది 1 చూసుకుంటూ yearకి అర్థమవుతుంది సార్, అది 1 yearకి పెట్టి అర్థమవుతుంది. అది కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్ పెడతారు నెల రోజులకో 2 నెలలకో నాకేమీ రావట్లేదు, మా బిజినెస్ డల్ అయిపోయింది, మళ్ళీ ఇక తను మాకేం లేదు. జాబ్కి వెళ్ళలేడు, ఆ, సాటిస్ఫాక్షన్ ఉండదు. చూస్తున్నాం మనం చాలా సో మందిని. నాటుకోళ్ళ విషయంలో కూడా అంతేనండి. నేను అది చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ ఒక 20 రోజులు చూసి
మనం అసలు ఈ చిన్న చిన్నవి ఏంటి పెద్దవి పెంచవచ్చు అని అన్న ఫీలింగ్లో హై వెళ్ళిపోయాము. ఓకే. 20 డేస్ తర్వాత సీన్ అర్థమైపోయింది. సీన్ కట్ చేస్తే ఒక 400 పిల్లలు దిగిని ఓ 3 నెలల్లో దింపాము. హ్మ్. 1,20,000 మెయింటెనెన్స్ వచ్చేది. ఒక ఇద్దరు పనివాళ్ళు, మేతలు, అన్ని మందులు అన్నీ చేసుకుంటూ. ఇంకా అవ్వలేదండి మెయింటెనెన్స్ మన వల్ల అవ్వలేదు. ఇయర్లీ వన్స్ వచ్చేదాని మీద డిపెండ్ అయ్యాం కాబట్టి మన వల్ల అది. అవ్వలేదు. అది కోళ్ళు వెళ్తాయా అప్పటి వరకు ఉంటాయా అనేది మనం ఫిక్స్డ్గా చెప్పలేం. ఏ రోగం ఎలా వస్తుంది అనేది. ఓకే. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఇక ఓన్లీ మన మీట్ పర్పస్కే చేసేసుకున్నాము. మీరు ఎవరైనా వేరే అంటే కస్టమర్స్ వచ్చి కోళ్ళు కావాలంటే విడిగా లేదండి, శాలరీ లెక్క మనకు ఇస్తారండి? లేవండి. ఓన్లీ ఓన్లీ మీ అంటే పికిల్స్‌కే? మనం కూడా మనం బయట నుండే తెచ్చుకుంటాం కాబట్టి ఓకే. మనం అన్నీ మనమే పెంచి మనం కొయ్యలేం కదా సార్. ఓకే. కొన్ని మనం ప్రొక్యూర్ చేసుకుంటాం బయట ఫార్మర్స్ దగ్గర నుండి. కొంతమంది ఆడవాళ్ళు పెంచుతూ ఉంటారు ఊళ్ళో. సో అవును. వాళ్ళ దగ్గర ఒక 10 శాలరీలు 20 శాలరీలు అట్లా తెచ్చుకొని మనం ఇక్కడ వేసుకుంటాం. మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కోస్తాం. ఓకే. ఇంకా మనకి నాటుకోళ్ళేనండి? ఇంకా ఏమన్నా ఇక్కడ లేదండి, ఒక ఫామ్‌లో ఉంటాయా? ఫామ్ ఏం లేదు. అంటే జస్ట్ చిన్నగా ట్రైల్ వేద్దామని వేరే బ్రౌన్ లేయింగ్ ఎగ్స్ కూడా తీసుకొచ్చాము. ఓకే. బట్ అవి అంత కరెక్ట్గా అనిపించలేదు మాకు. అది ఈ మధ్య ఏదో కడక్నాథ్ కోళ్ళు సరే ఆ మనకి టైప్ గాని. మనకి ఇంతవరకు ట్రై చేయలేదండి. అవునా? మనం ట్రై చేయకుండా మనకి వేరే వాళ్ళకి రివ్యూ అనేది అది కరెక్ట్ కాదు. ఓకే. మనం చేసిన ఐటమ్స్ వరకు ఇవి. ఓకే. దాని వరకు మాత్రమే నేను చెప్పగలను. మ్యాంగోస్ కూడా మీరు ఇంకో వీడియో చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు రావాలి. ఓకే. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ 100% చేస్తే. వస్తాం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్యాకింగ్ కాకోకుండా మనం ఎప్పుడైతే ఫార్మర్ దగ్గర నుంచి డైరెక్ట్ కన్జ్యూమర్ దగ్గరికి వెళ్తుందో రిస్క్ అలాగే ఉంటుంది, అప్రిసియేషన్ అలాగే ఉంటుంది, హ్మ్. మీకు అమౌంట్ కూడా కనపడుతుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే. రైతుకు కూడా ₹1 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో మనం కోపించేటప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకుని అన్ని చేస్తాం కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళీ మామిడికాయ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి వస్తే 100% అది వస్తాం. కూడా మేము ఏం చేస్తాం ట్రాన్స్పరెంట్గా ఏ స్ప్రేయింగ్స్ చేస్తాం కూడా ట్రాన్స్పరెంట్గా చూపిస్తాం. ఓకే. ఇప్పుడు మోసం చేసి ఒక రోజు చేస్తాం 2 రోజులు చేస్తాం అది దాగదు సరే. వాళ్ళు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా వాడుకుంటున్నామో అంతే పవర్ఫుల్గా మనల్ని డౌన్ఫాల్ చేస్తుంది. అది. సో చాలా నీట్గా క్లియర్గా ఉన్నప్పుడే మనం దేని గురించి అయినా మాట్లాడటానికి మీడియా ముందులకు కానీ లేదంటే ఒక వీడియో తీసేది అది షార్ట్ అవనండి, 30 సెకండ్స్ అవనండి, 1 మినిట్ అవనండి, అది మీ బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీకు తెలిసిన వరకు చెప్పండి. వేరే వాళ్ళ దాన్ని కంపేర్ అది. చేసుకుని దయచేసి ఎప్పుడు చెప్పొద్దు. అది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ ఆలోచనతో ఉన్నారు మనం చెప్పలేము, టార్గెట్ చేయలేము. సో మనం ఉన్న ప్రోడక్ట్ మనకి క్లారిటీ ఉండాలన్నది నా అభిప్రాయం. ఏ బిజినెస్ చేయాలన్నా ఒక 6 మంత్స్ మాత్రం దాని మీద కూర్చోండి. ఓకే. జాబ్ అయితే మానేసి అమ్మటనే వచ్చేసి చేయొద్దు. ఓకే అండి. ఇంతవరకు మా ఆర్ఎస్ఆర్ ఐలూరి ఛానల్‌కి మీ జిఎస్ఆర్ ఫార్మ్స్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే ఒక మంచిని ఎలా తీసుకెళ్తున్నారో అన్ని విషయాలు కూడా మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడే మనం సక్సెస్ అయినట్లు. మనం హిడెన్గా దాచుకుని వేరే వాళ్ళు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మనం నేర్చుకునే వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు అట్లీస్ట్ ఆ లాస్ అనేది బూడ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. మీకు సార్ నెంబరు ప్లస్ వీళ్ళ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సరే కాంటాక్ట్ ముందు మీరు ప్రొడక్ట్ చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఒకసారి వాళ్ళ షాప్కి వచ్చి విజిట్ చేయండి. అప్పుడే మీకు వాళ్ళు చేసే క్వాలిటీ కానీ ఏదైనా మీకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాతనే ఏ వస్తువైనా ఏ ఐటమ్ అయినా మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్షన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.